నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రామచంద్రపురం నియోజకవర్గం వేగమయ్యపేట గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్కు ఘనంగా హారతులతో, తీన్మార్ డప్పులతో స్వాగతం పలికారు. ఈసారి ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో దొంగల శ్రీధర్, మేక జానకిరామయ్య, కొమరిన అనిల్, గారపాటి జోగారావు, గారపాటి సత్యనారాయణ, పితాని వీరభద్రరావు, కలిదిండి వినాయకుడు, రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు, కుర్రవాళ్ళు, విద్యార్థులు ఎంతోమంది మరి తరలి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో అధికంగా ఎందుకు పాల్గొంటున్నారంటే, గతంలో మేమంతా కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉండి, వైసీపీ కార్యకర్తలుగా ఉండి, ఈరోజు సుభాష్ గారి యొక్క ఆయన చేసే ఒక డెవలప్మెంట్ని బట్టి, అలాగే మా కులానికి ఉపయోగించినటువంటి ఆయన నాయకత్వ లక్షణాలను బట్టి మేమంతా కూడా వైసీపీ నుంచి వచ్చి ఈరోజు ఆయన వెనకాల ఉండడం జరిగిందండి. మా కులస్తుడిగా సెట్టుబల్జీ సంఘం అంతా కూడా దాదాపు ఈరోజు ఒక 60-70% దాదాపు ఆయన వెనకాల వచ్చి ఈరోజు అందరూ కూడా ఆయన వెనకాల నడవడం జరుగుతుందండి. అలాగే గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరినీ కూడా ఒక ఛాన్స్ అని చెప్పేసి మరి ఆయన ఒక ఛాన్స్ అడగడం జరిగింది. మేమందరం కూడా ఒక ఛాన్స్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఛాన్స్ అంటున్నారు. మళ్ళీ ఛాన్స్ అయితే మాత్రం ఆయనకి ఇచ్చే పరిస్థితిలో ఆ రాష్ట్ర ప్రజలు అయితే లేరని అనుకుంటున్నామండి. ఎందుకంటే కనీసం రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచిపోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 అవనివ్వండి, మేనిఫెస్టో అవనివ్వండి, ఎంతో ఉపకారంగా పేదవాడికి ఎంతో లబ్ధి చేకూర్చే విధంగా ఉందండి అదంతా కూడా. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారండి. అలాగే విద్యా దీవెన కింద 15,000 రూపాయలు గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం ఇంట్లో ఎంతమంది చదువుకున్నా ఒకరికే ఇచ్చేవారు. మరి అలాంటిది ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒకరికే ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి 15,000 ఇస్తానని చెప్పేసి, అలాగే ఎన్నో గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 బండ్లు ఇస్తానని, అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి 1,500 రూపాయలు 60 సంవత్సరాల వరకు కూడా ఆయన ప్రతి మహిళకి ఇస్తానని, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తానని, ఇలాగ ఎన్నో మరి పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఆయన పెట్టడం జరుగుతుంది. దానివల్ల అంతా కూడా యువత, గ్రామ ప్రజలు అందరూ ఆకర్షితులై ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశాన్ని నగ్గించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నాడు. మళ్ళీ ఛాన్స్ ఆయన ఇవ్వకుండా ఆయన పారిపోయే విధంగా మేమంతా చేసి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి ఇక్కడ వాసంశెట్టి సుభాష్ గారిని అత్యధిక మెజార్టీగా నగ్గించి ఆ రామచంద్రపురం నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం తరఫున ఆయన అసెంబ్లీలో కూర్చోబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాడు. తెలుగుదేశం జై సుభాష్ అన్న.